ఇస్లాం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందా? ఈ ప్రపంచంలో ప్రజలను తప్పుదారి పట్టించే అపోహ ఏదైనా ఉంటే అది ఇస్లాం అంటే ఉగ్రవాదమా అనే అపోహ. ఈ ప్రశ్నకు సమాధానం చాలా స్పష్టంగా ఉంది. ఇస్లాం 100% ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదు. 1 ఇస్లాం అంటేనే శాంతి అని అర్థం. ఇస్లాం అంటే సమాధానం, శాంతి, భద్రత. ముస్లిం అంటే శాంతికి లొంగినవాడు. పేరు నుంచే ఇస్లాం శాంతి ధర్మం అని తెలుస్తుంది. 2 ఖురాన్ స్పష్టంగా ఉగ్రవాదాన్ని నిషేధిస్తుంది. ఖురాన్ చెబుతుంది, ఒక నిరపరాధిని చంపినవాడు మానవజాతినే మొత్తం చంపినట్టే. సూరహ్ మాయిదా 32వ వాక్యం. అల్లాహ్ అన్యాయాన్ని ప్రేమించడు. సూరహ్ ఆలిమ్రాన్ 57వ వాక్యం. మీ మీద దాడి చేయకుండా ఉన్న వారిపై మీరు దాడి చేయవద్దు. సూరహ్ బఖరా 190వ వాక్యం. ఈ ఖురాన్ వాక్యాలు ఉగ్రవాదానికి అవకాశం ఇవ్వకుండా తలుపులు మూసేస్తాయి. 3 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరికైనా హాని చేస్తే అతను మనలోని ముస్లిం కాలేడు. మంచి ముస్లిం ఇతరులకు భయం కాకుండా భద్రతనిచ్చే వ్యక్తి. యుద్ధంలో కూడా ముస్లిం పూర్తి న్యాయం, నీతి పాటించాలి. మహిళలను హాని చేయకూడదు. పిల్లలను హాని చేయకూడదు. వృద్ధులను, పూజారులను హాని చేయకూడదు. చెట్లు, పంటలు, జంతువులను నాశనం చేయకూడదు. ఇది ఉగ్రవాదం కాదు, ఇది అత్యున్నత నైతికత. 4 ఉగ్రవాదం వ్యక్తుల తప్పు, ధర్మం తప్పు కాదు. ప్రతి ధర్మంలో తప్పు చేసే వ్యక్తులు ఉన్నారు. అది వారి క్షుద్ర ఉద్దేశాలు, రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత ద్వేషం. ధర్మం దానికి బాధ్యత వహించదు. క్రైస్తవ ధర్మం హింసను బోధించదు. బౌద్ధం హింసను బోధించదు. హిందూ ధర్మం హింసను బోధించదు. అలాగే ఇస్లాం కూడా హింసను బోధించదు. కాని కొందరు ధర్మాన్ని ఆయుధంగా తన ప్రయోజనాల కోసం వాడుకుంటారు. దానివల్లే ఇస్లాం మీద అపోహలు పుట్టాయి. 5 ప్రపంచంలో పెద్ద సంఖ్యలో హింస వల్ల బాధించబడేవారు ముస్లింలే. ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాక్, పాలస్తీన్, ఇండియా మరియు చైనా. ఈ ప్రాంతాల్లో హింస వల్ల చనిపోయే వారిలో అధికులు ముస్లింలే. ఇది ఒకే నిజం చెబుతుంది. ముస్లింలు హింస చేయడం కంటే హింసకు బలైపోయేవారు ఎక్కువ. 6 ఇస్లాం యొక్క నిజమైన సందేశం.